హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలన్నది ఈరోజు మీకు వీడియోలో అయితే చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి లైనింగ్ జాకెట్ అంతా మాలు కుట్టుకొని అటాచ్ చేసి అయితే ఉంచుకోవాలండి. షోల్డర్స్ అన్నీ కుట్టు అయితే ఉంచుకోవాలి. ఈరోజు వచ్చేసి ఇండివిజువల్ పైపింగ్ వేసి దానికి మామూలుగా మనం చేతి పని అయితే ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకునేలాగా ఈరోజు ఎట్లా కుట్టుకోవాలన్నది మీకు ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇండివిజువల్ పైపింగ్ అనేది పొట్టుతో ఎట్లా అయితే స్టిచ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. సో అదే విధంగా అయితే నేనైతే ముందుగా అయితే పైపింగ్ అయితే రెడీ చేసుకున్నానండి. సో దీనికైతే సింగిల్ పాదం అనేది యూజ్ చేయాలి. మనం సింగిల్ పాదం అనేది మనకి అవైలబుల్గానే ఉంటుంది. సో ముందుగా సింగిల్ పాదాన్ని అయితే పెట్టుకొని ముందుగా వచ్చేసి ఉక్సి పట్టు దగ్గర నుంచి ఇలా పావించు ఖర్చుతో మొత్తం నెక్ అంతా అయితే కుట్టుకుంటూ రావాలి. వీడియో చూపిస్తున్న విధంగా నెక్ అంతా కుట్టుకుంటూ రావాలి. సో కుట్టుకున్న తర్వాత మనం మామూలుగా 2 బై జాకెట్కి ఏ విధంగా అయితే పైపింగ్ అనేది నెక్ పట్టి అయితే ఏ విధంగా వేస్తామో క్రాస్ పీసులు అయితే తీసుకోవాలండి. ఇట్లా క్రాస్ పీసులు అయితే తీసుకుని సేమ్ ఇప్పుడు పైపింగ్ అయితే ఏ విధంగా వేసామో అదే విధంగా దాని మీదే కుట్టు పడేటట్టు దాని పక్కమ్మటే కుట్టు పడేటట్టు అయితే కుట్టుకుంటూ రావాలండి. చూడండి వీడియో చూపిస్తున్న విధంగా అయితే ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో సేమ్ దాని పక్కమ్మటే కుట్టు పడేటట్టు అయితే కుట్టుకుంటూ రావాలి. వీడియో చూపిస్తున్న విధంగా అయితే ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో అయితే నెక్ అంతా మొత్తం కుట్టుకుంటూ రావాలండి. సో మీ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది అనేసి నేనైతే సిప్ చేసి చూపించానండి అక్కడక్కడ. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలండి. కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు నెక్ అనేది చాలా నీట్గా అయితే రౌండ్గా అయితే తిరుగుతుంది. చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ రావాలి. సో కట్స్ ఇచ్చుకున్న తర్వాత సేమ్ మనం నార్మల్ జాకెట్కి ఏ విధంగా అయితే చేతి పనికి నెక్ పట్టి ఎలా అయితే వేస్తామో అదే విధంగా మడత పెట్టి చూడండి వీడియో చూపిస్తున్న విధంగా అయితే హోల్ మడత పెట్టి ఈ విధంగా అయితే పక్కమ్మటే థ్రెడ్ పక్కమ్మటే కుట్టు పడేటట్టు అయితే కుట్టుకుంటూ రావాలి. చాలా అంటే చాలా ఈజీనండి పైపింగ్. సో మనం ఏ విధంగా వేసాము థ్రెడ్ ఏ విధంగా పెట్టాము ఆ పొట్టు ఏదైనా అంత ఏం అయితే కనబడదండి. సో మనం ఏ విధంగా అయితే కుట్టామో కూడా అసలు తెలియదు. సో ఈ విధంగా కుడితే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. బ్లౌజ్ చూడడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. నెక్ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో చూసారండి ఏ విధంగా వచ్చిందో పైపింగ్ అనేది. సో దాన్ని ఇట్లా మడత పెట్టి అయితే హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. సో చూడండి ఏ విధంగా అయితే ఉందో పైపింగ్. చాలా అంటే చాలా ఈజీనండి. సో చూడండి ఈ విధంగా మడత పెట్టి అయితే మనం అయితే హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. సో ఇది పెద్ద పెద్ద షాపుల్లో బొటెక్కులు అయితే యూస్ చేస్తారండి. ఇది ఏ విధంగా కుట్టాలి అనేది మీకు ఈరోజు వీడియో అయితే నేనైతే చూపించాను. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.